నమస్తే అందరికీ. నేను మీ నరసింగు ప్రసాద్ ఫ్రమ్ నరసింగు ప్రసాద్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఇక నుండి మీకోసం ఆసక్తికరమైన ఉపయోగమైన విషయాలు పంచుకోబోతున్నాను. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు మనం ప్రపంచాన్ని మార్చేస్తున్న ఒక మహా విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక సాంకేతికత మాత్రమే కాదు. ఇది మన భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక విప్లవాత్మక శక్తి. ఇది మన దైనందిన జీవితంలో ఇప్పటికే భాగమైపోయింది, ఇంకా అనేక అద్భుతమైన మార్పులను తీసుకురాబోతోంది. ఏఐ అంటే సింపుల్గా చెప్పాలంటే మనిషి ఆలోచన ప్రక్రియను ఒక మెషీన్కు నేర్పించడం. మానవ మేధస్సు ఎలా నిర్ణయాలు తీసుకుంటుందో, ఎలా అర్థం చేసుకుంటుందో, మెషీన్ కూడా అదే విధంగా నేర్చుకోవడం, విశ్లేషించడం మరియు ప్రతిస్పందించడం. ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాథమిక సూత్రం. ఏఐ అనేది కంప్యూటర్ సైన్స్ యొక్క విస్తృతమైన రంగం. ఇది సాధారణంగా మానవ మేధస్సు అవసరమయ్యే పనులను చేయగల వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి పెడుతుంది. ఈ పనులలో నేర్చుకోవడం, తార్కికం, సమస్య పరిష్కారం, గ్రహించడం, భాషను అర్థం చేసుకోవడం మరియు నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఉంటాయి. ఇది టెక్స్ట్ను అర్థం చేసుకుంటుంది, వాయిస్కు స్పందిస్తుంది, ఇమేజ్లను గుర్తిస్తుంది, వీడియోలను క్రియేట్ చేసి మనుషులకు అనేక విధాలుగా సహాయం చేస్తుంది. ఉదాహరణకు, మీరు మాట్లాడే మాటలను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా సమాధానాలు ఇవ్వగలదు. విద్య, వైద్యం, వ్యాపారం, వ్యవసాయం వంటి అనేక రంగాలలో ఏఐ యొక్క ప్రమేయం ఉంది. గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటి ఆధారిత ఎలక్ట్రానిక్ వస్తువులు ఇప్పటికే మన ఇళ్లలో నిత్యం ఉపయోగంలో ఉన్నాయి, మన జీవితాలను మరింత సులభతరం చేస్తున్నాయి. LLM అనగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇది బిలియన్ల కొద్దీ సెంటెన్సులు, ఆర్టికల్స్, పుస్తకాలు మరియు ఇతర టెక్స్ట్ డేటా మీద శిక్షణ పొందిన ఒక అధునాతన ఏఐ బ్రెయిన్. ఇది మానవ భాషను లోతుగా అర్థం చేసుకోగలదు. LLM మనం మాట్లాడిన భాషను సందర్భోచితంగా అర్థం చేసుకుని మనతో సహజంగా సంభాషించగలదు. ఇది కేవలం పదాలను గుర్తించడమే కాకుండా వాటి వెనుక ఉన్న భావాన్ని మరియు ఉద్దేశ్యాన్ని కూడా గ్రహిస్తుంది. ఇది టెక్స్ట్ జనరేట్ చేస్తుంది, కోడ్ రాస్తుంది, సందేహాలకు వివరణలు ఇస్తుంది, సోషల్ మీడియా కంటెంట్ తయారు చేస్తుంది, యూట్యూబ్ స్క్రిప్ట్లను క్రియేట్ చేస్తుంది, వార్తల ఐడియాలు ఇస్తుంది, బ్రాండింగ్ సపోర్ట్ చేస్తుంది, మార్కెటింగ్ క్యాంపెయిన్లను ఆప్టిమైజ్ చేస్తుంది. దీని సామర్థ్యాలు చాలా విస్తృతమైనవి. ప్రస్తుతం మనం చూస్తున్న చాట్‌జిపిటి, జెమిని, క్లాడ్, లామా వంటివి అన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కు ఉదాహరణలు. ఇవి రోజురోజుకు మరింత శక్తివంతంగా మారుతున్నాయి. LLM ఎలా పనిచేస్తుందో చూద్దాం. మొదట, ఇది టెక్స్ట్ను చిన్న చిన్న టోకెన్లుగా విభజిస్తుంది. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్లోని అటెన్షన్ మెథడ్తో ప్రతి టోకెన్కు అర్థాన్ని కనుగొంటుంది. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఆ తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏమిటో ఊహిస్తుంది. ఈ అంచనాలను ఒక క్రమంలో జతచేసి ఒక పర్ఫెక్ట్ అర్థవంతమైన సమాధానాన్ని ఇస్తుంది. ఈ విధంగా మానవ భాషను అనుకరించగలవు మరియు అర్థవంతమైన ప్రతిస్పందనలను రూపొందించగలవు. RAG వచ్చిన తరువాత AI బాహ్య డేటా నుండి సెట్ చేసి మరింత ఖచ్చితమైన సమాధానం ఇస్తుంది. ఇది AI యొక్క సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది, తద్వారా మరింత విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది భవిష్యత్తులో బిజినెస్ నాలెడ్జ్ బేస్డ్ చాట్బాట్లు, గవర్నమెంట్ పోర్టల్స్, హాస్పిటల్స్ మరియు వివిధ పరిశ్రమలలో విస్తృతంగా ఉపయోగపడుతుంది. RAG ద్వారా AI మరింత తెలివైనదిగా మరియు ఉపయోగకరంగా మారుతుంది. AI ప్రపంచం మొత్తం పైథాన్ మీదనే నడుస్తుంది. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లు, వెక్టర్లు, ఏజెంట్స్, RAG, ఆటోమేషన్ వంటి అధునాతన AI అప్లికేషన్లు అన్నీ పైథాన్ ఎకోసిస్టమ్ మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే పైథాన్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. పైథాన్ సింపుల్గా ఉంటుంది, చదవడానికి సులభంగా ఉంటుంది మరియు ఫాస్ట్గా డెవలప్ చేయవచ్చు. దీని సరళత మరియు విస్తృతమైన లైబ్రరీల మద్దతు వల్ల AI డెవలపర్లకు ఇది మొదటి ఎంపికగా మారింది. NumPy, Pandas, Scikit-learn, PyTorch, TensorFlow, ట్రాన్స్ఫార్మర్స్, LangChain, LlamaIndex, Face, Pinecone, Qdrant వంటి లైబ్రరీలు AI మరియు మెషిన్ లెర్నింగ్ రంగంలో కెరీర్ వృద్ధికి చాలా అవసరం. వీటిపై పట్టు సాధించడం ద్వారా మీరు AI రంగంలో రాణించగలరు. లో డేటా మూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. బిలియన్ల వెక్టర్స్, ఎంబెడింగ్స్ మరియు సెట్ స్పీడ్ ఇక్కడ చాలా ముఖ్యం.
ఈ భారీ డేటాను సమర్థవంతంగా నిర్వహించడానికి డేటా స్ట్రక్చర్స్ మరియు అల్గారిథమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. డిఎస్ఎస్ స్ట్రాంగ్గా ఉంటే మెమరీ ఆప్టిమైజ్ అవుతుంది, స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, మోడల్ త్వరగా స్పందిస్తుంది మరియు పెద్ద డేటా మీద రియల్ టైమ్ని నిర్మించగలరు. ఇది ఏఐ సిస్టమ్స్ యొక్క పనితీరును గణనీయంగా మెరుగుపరుస్తుంది. డిఎస్ఏ అనేది ఏఐ యొక్క వెన్నెముక లాంటిది. బలమైన డిఎస్ఏ నైపుణ్యాలు లేకుండా అధునాతన ఏఐ అప్లికేషన్లను సమర్థవంతంగా నిర్మించడం మరియు నిర్వహించడం చాలా కష్టం. 2025 నుండి 2030 వరకు ప్రపంచంలో అత్యధిక జీతాలు లోనే ఉంటాయి. ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, ఎల్ఎల్ఎం ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ ఆటోమేషన్ స్పెషలిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ర్యాగ్ డెవలపర్, ఏఐ ప్రోడక్ట్ లీడ్, ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ వంటి అనేక ఉన్నత స్థాయి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. మీ సమర్థవంతంగా ఉపయోగించే వ్యక్తులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. ఈ రంగంలో నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మీరు అద్భుతమైన కెరీర్ను నిర్మించుకోవచ్చు. ఎవరైనా ఏఐ నేర్చుకోగలరు. ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే మీ జీవితం, మీ ఫ్యూచర్ పూర్తిగా మారిపోతుంది. ఇది మీ కెరీర్కు ఒక కొత్త దిశనిస్తుంది. ఏఐ వచ్చి ఉద్యోగాలను తీసివేయదు. మీ సమర్థవంతంగా ఉపయోగించేవాళ్లు మాత్రమే టాప్లో ఉంటారు. కాబట్టి నేర్చుకుని దానిని మీ ప్రయోజనం కోసం ఉపయోగించుకోండి. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండటానికి ఇప్పుడే ప్రారంభించండి. ఈ ప్రెజెంటేషన్ అందించిన వారు నరసింగు ప్రసాద్, ఫౌండర్, ఐబీఎస్ ఐటీ డిజిటల్ సొల్యూషన్స్ పీవీటీ ఎల్టీడీ, హైదరాబాద్, 2009 నుండి. ధన్యవాదాలు.